కాబట్టి ఇది బైబిల్ గనక మనం చదవగలిగితే, మన ముందు ఎలా నడవాలి, ఎనకాల ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి ఇది తెలియాలి. అది తెలుస్తుంది. అందుకనే జ్ఞానము కదండీ! జ్ఞానం తక్కువైనప్పుడు ఏం చెప్పాడు సొలొమోన్ అంటే, "నీది బాగా చదువు, చదివితే నీకు జ్ఞానం అభ్యసిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము నిన్ను ప్రజల్లోకి నడిపిస్తుంది, ఎలా బ్రతకాలో నడిపిస్తుంది." అందుకనే సంఘానికి అందుకనే మీరు మీరు పల్లెటూరు సిటీలో చూస్తే ప్రార్థనలు మీరు సిటీలో చూడండి. మనకు పల్లెటూరులో మనం రాలేకపోతే ఏదో వారానికోసారి చెప్తాం కానీ, సిటీలో చూడండి బుధవారం బైబిల్ స్టడీ ఉంటది. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటది. శనివారం ఏమో చెప్పండి సిద్ధపాటు కూడిక ఉంటది. ఆదివారం ఆరాధన ఉంటది. ఏదో పాస్టర్ గారికి ఖాళీగుండి కాదు. ఆయన చెప్పాలంటే తీయాలి, కడగాలి, పెట్టాలి, ఆహ్వానాలి, సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి, చెప్పాలి. బోలెడంత తతంగం పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఇదే. ఏదో పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు అనుకుంటారు. నో, నో. పెద్ద శ్రమ అది. కానీ ఎందుకు ఈ శ్రమ పడతానంటే, సంఘం గనక బాగుపడితే, ఈ సంఘం నుంచి ఒక్కొక్క కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం నుంచి కుటుంబం బాగుపడితే గ్రామాలు, గ్రామం నుంచి ఇలాగ సమాజం బాగుపడుతుంది. అందుకొరకు ఈ ప్రయాస. కాబట్టి ఆ ప్రయాస కొరకే ఈ బాధలన్నీ, ఈ తిప్పలన్నీ కూడా. అందుకే చెప్పాడు, ఇదిగో ఎవడా నువ్వు ఏదైనా సంతోషించు. నువ్వేది మంచి అనుకుంటున్నావో అది చెయ్యి. కానీ అది ఒక్కసారి దేవుణ్ణి అడ్డుగా పెట్టు. దీన్ని ప్రామాణికంగా పెట్టుకో దీన్ని. దీన్ని మధ్యగా పెట్టుకొని చూడు. అప్పుడు నీకు అర్థమవుద్ది.